అది చేయాల్సిన పని. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. మణికొండ నుండి శాంతికుమారి గారు రాస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కలలో వస్తే మంచిదేనా కాదా తెలియజేయగలరు. ఇది కూడా మళ్ళీ స్వప్న శాస్త్రానికి సంబంధించినది. చనిపోయిన వాళ్ళు కలలోకి రావడం అంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, అభిమానము, ఇష్టము ఉన్నప్పుడు అంతవరకు మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు చటుక్కున దూరం అయ్యారంటే తట్టుకునే స్థితి మనం ఎంత వేదాంతం చెప్పినా మామూలు మానవుడికి ఉండదు. అలాంటి స్థితి లోపల వాళ్ళక్కడ దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. అలాంటి ఆలాపంలో నిద్రపోయినప్పుడు వాళ్ళు కల్లో కనిపిస్తారు. దాంట్లో దోషమేమీ లేదు. అయితే ఒక లెవెల్లో, ఓ సిద్ధాంతంలో స్వప్నం అన్నది మిథ్య అంటారు. అదే మిథ్య అయితే రామాయణంలో త్రిజా స్వప్నం అని ఉంది కదా, ఆ సర్గ ఎత్తేయాలి కదా. అదే పద్ధతిలో రామాయణంలో భరతుడికి కల వస్తుంది ఏదోను, అది తీసేయాలి కదా. అంచేత స్వప్నము మిథ్యాంత తత్వాలు పక్కనట్టే పెట్టండి. ఇక్కడ జరిగింది ఇది. తరువాత మంచిదా కాదా అనే ప్రశ్న వేరే. ఒకడి మీద మనకు అసహ్యం ఉందండి, అదే ఆలోచించుకుంటూ పడుకున్నాం, వాడు మనకు అల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఏది వద్దనుకున్నామో అది వస్తుంది, ఏది ఇష్టమో అది వస్తుంది. కళలు రావడానికి ఇది ఒక్కటే కారణం కాదు, అజీర్తి వల్ల కూడా కళలు వస్తాయి. కళలు వచ్చే సమయంలో పగటిపూట కళలు వస్తాయి. కానీ కళల లోపల నిజమయ్యే కళలు ఏమిటంటే ఇది మళ్ళీ స్వప్న శాస్త్రం. తెల్లవారుజాముని 2 గంటల నుంచి 4 గంటల లోపల వచ్చే కళలు ఉంటాయి. వాటికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి స్వప్న శాస్త్రము పురాణాల్లో చెప్పింది. ఇప్పుడు ఇంతకీ కళలోకి వస్తున్న వాళ్ళు ఆత్మీయులు పదే పదే వస్తున్నట్టయితే 2 కారణాల చేత. ఒకటి, మీకు వాళ్ళ మీద ఉండే విపరీతమైన వ్యామోహం కారణం చేత తట్టుకోలేని స్థితి. రెండవది ఏమిటి, వాళ్ళు తమ జీవితంలో కొన్ని పనులు చేద్దామనుకుని ఉంటారు, కొన్ని ఏదో ఫలానా అనుకుని ఉంటారు. అలాంటివి చెయ్యకుండా తీరకుండా వెళ్ళిపోయి ఉండవచ్చును. అంచేత వాళ్ళ అనుకునే వాటిని తమ వారి ద్వారా సాధింపచేసుకోవడానికి జ్ఞాపకానికి అన్నట్టుగా రావచ్చును. ఎంచేతంటే ఇది సాధకులైన వాళ్ళకి, కొంచెం తత్వవేత్తలకి బాగా తెలుసుంటుంది. వాళ్ళ గురువులు ఎవరో ఉంటారు, ఎక్కడైనా వాళ్ళు చటుకుని గురువుగారు కనిపిస్తారు అని లేచి ఓ ఇది అవును కదా అని చెప్పి ఒక సాధన చేస్తారు. అలా అయి ఉండొచ్చును, దాంట్లో దోషం ఏం లేదమ్మా. అది గమనించండి. అంటే ఇదా అదా చూసుకోండి. ఒక్కసారి కల్లో కనిపిస్తే వాళ్ళకి సంబంధించిన ఏమైనా విశేషాలు ఉన్నాయా జ్ఞాపకం చేసుకుందాం, దోషం లేదు. ఒకసారి నమస్కారం.